ఐటీలో ఇన్ జనరల్‌గా 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ స్టార్టప్స్. అసలు ఏంటి ఈ మూడిటికి డిఫరెన్స్? దేనిలో జాబ్ చేస్తే బెటర్? ఇది చాలా వరకు జనరల్‌గా ఉన్న క్వెషన్స్ అందరికీ కూడా. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో ఆర్ ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు కూడా చాలా వరకు ఈ విషయాలు అయితే తెలియవు. నేను మీ అందరికైతే వీటి డిఫరెన్సెస్ షేర్ చేసుకొని ఏది బెస్ట్, సిట్యుయేషన్‌లో అంటే ఎవరికి ఏ కంపెనీస్ సెట్ అవుతాయి, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏ కంపెనీస్ బెటర్ ఇలాంటివైతే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అయితే వద్దాం. మన ఇండియాలో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేది చాలా వరకు పాపులర్. నిజం చెప్పాలంటే అన్ని రకాల కంపెనీస్ కన్నా కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీసే అందరికీ కూడా కొంత తెలుసు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, మైంట్రీ కానివ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అంటే వాళ్ళకంటూ వాళ్ళు ఓన్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేయరు. ఏమన్నా ఇంటర్నల్గా ఉన్నట్టు ప్రొడక్ట్స్ ఉండొచ్చు, అలా కాదు. క్లయింట్స్ కోసం వర్క్ చేస్తారు, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. వాటినే మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. అంటే వాళ్ళు కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సపోజ్ నాకు ఒక బిజినెస్ ఉంది. నేను ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ని నేను లాంచ్ చేశాను. నేను దాంట్లో క్లాతింగ్ కానివ్వచ్చు, షూస్ కానివ్వచ్చు అలాంటివి సెల్ చేస్తాను. నాకు వెబ్సైట్ చేసిమని నేను పలానా సర్వీస్ బేస్డ్ కంపెనీకి రిక్వెస్ట్ అయితే చేశాను. వాళ్ళు నా దగ్గర ఇంత ఛార్జ్ చేస్తారు. మేము ఒక 6 మంత్స్లో మీకు చేసిస్తాము, దానికి సపోర్ట్ కూడా ఇస్తాము అంటారు. నేను వాళ్ళకి ఇంత అని పే చేస్తాను. సో ఈ టైప్లో బిజినెసెస్ అన్నీ కూడా సర్వీసెస్ని తీసుకుంటాయి, టెక్నాలజీ సర్వీసెస్ని తీసుకుంటాయి, సపోర్ట్ కూడా తీసుకుంటాయి. ఇప్పుడు కొంతమందికి నేను ఈ-కామర్స్ నాకు అయిపోయింది 6 మంత్స్లో, నెక్స్ట్ ఏంటి దానికి సపోర్ట్ కావాలి. నాకు ప్రతిరోజు అప్డేట్ చేయడానికి ఒకరు కావాలి, చాట్ సపోర్ట్కి కావాలి, ఈమెయిల్ సపోర్ట్కి కావాలి, వాయిస్ సపోర్ట్కి కావాలి, టెక్నికల్ సపోర్ట్కి కావాలి. అందుకు నేను ఏం చేస్తాను, తర్వాత మళ్ళీ ఇంకో 6 మంత్స్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను, నాకు సపోర్ట్ ఇవ్వండి అని చూస్తాను. ఓకే వీళ్ళు బాగానే చేస్తున్నారు అంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారు. సో అలానే ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా, ఇండియాలో ఉన్న సర్వీస్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా ఇలానే వర్క్ అవుతాయి. అంటే వాళ్ళు సర్వీస్ని సెల్ చేస్తారు. సో వీటిల్లోకి వెళ్ళడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నట్టు చూపించాలి. ఇప్పుడు నేను ఒకరికి ప్రాజెక్ట్ ఇస్తున్నానంటే వాళ్ళ దాంట్లో ఒక 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే అమ్మో వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారు నాకు అది హోప్ అయితే వస్తుంది. బట్ ఒక 2-3 ఉన్న ఒక స్మాల్ కంపెనీకి నేను ఇవ్వలేను. ఎందుకంటే వీళ్ళకి ఇంత రెప్యుటేషన్ లేదే ఇంకా అలా నేను అనుకుంటాను కదా. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయీస్ ఎప్పుడూ కూడా బఫర్లో ఉండాలి. ఎప్పుడు అంటే ప్రాజెక్ట్స్ లేకపోయినా, లేకపోతే ప్రాజెక్ట్స్కి ఓ 1,00,000 మంది సరిపోతుందా, వాళ్ళు 2,00,000 పెట్టుకుంటారు. ఎప్పుడు కొంతమంది బెంచ్లో ఉంటారు, కొంతమంది కాంట్రాక్ట్లో ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు కాబట్టి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కాబట్టి ఎప్పుడు కూడా జనాలు ఉండాలి. సో ప్రతి ఒక్కరు స్కిల్డే ఉండాలంటే లేదు, వాళ్ళు మ్యాక్సిమం ఫ్రెషర్స్ని తీసుకుంటారు, ట్రైన్ చేస్తారు, కావాల్సినట్టుగా అయితే పెడతారు. 70% ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్సే ఉంటాయి ఎంఎన్సీస్లో. ఎందుకంటే నీకు డెవలప్మెంట్ అనేది చేసేవాళ్ళు ఒక సీనియర్ డెవలపర్నో ఎక్స్పర్ట్స్నో తీసుకొని డెవలప్మెంట్ అయితే చేయిస్తారు. తర్వాత అంతా కూడా సపోర్ట్ వరకే ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ కానీ ఇవ్వచ్చు. కాబట్టి మీ ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకుంటారు, వెళ్ళడం కూడా ఈజీ. మీకు కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఏ ఎంఎన్సీ కంపెనీకైనా వెళ్ళిపోవచ్చు, కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా. అఫ్కోర్స్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే బెటర్, అది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ స్టిల్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది. ఎక్స్పర్ట్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు ఫ్రెషర్స్ నుంచి. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఏంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే వాళ్ళకే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యాన్ కానీ మాంగ్ అని అంటాం. మెటా, అమెజాన్ కానివ్వచ్చు, ఈ నెట్ఫ్లిక్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే వీటి మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఇంకా కావాలంటే మైక్రోసాఫ్ట్ కానివ్వచ్చు, అమెజాన్ కానివ్వచ్చు, యాపిల్ కానివ్వచ్చు, ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాళ్ళ కోసమే వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గూగుల్కి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, గూగుల్ డ్రైవ్ ఉంది, ఇలా గూగుల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, వాటి కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అమెజాన్ తీసుకున్నాం, అమెజాన్ ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్, వాళ్ళకి AWS అని క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ తీసుకుంటే వాళ్ళు ఒక OS అమ్ముతారు, వాళ్ళకి కూడా అజ్యూర్ అని ఒక క్లౌడ్ ఉంది. ఒక నెట్ఫ్లిక్స్ తీసుకుంటే OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అవి, వాటినే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మనం ఇందాక చెప్పాను కదా, వాళ్ళ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, బట్ వీళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తారు డైరెక్ట్గా, అంతే. కాబట్టి ఇక్కడ మీకు కొంత అడగచ్చు, ఇప్పుడు చాలా డౌట్ అంటే వర్క్ విధంగా ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో మ్యాక్సిమం సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ అలా కాదు. మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం ఫ్యూచర్ అప్డేట్స్ కానివ్వచ్చు, ఇలా ఎక్కువ ఉంటాయి. వీటిల్లో శాలరీస్ చాలా ఎక్కువ పే చేస్తారు. అండ్ అగైన్ ఎవరు పడితే వాళ్ళని తీసుకోరు. మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయంటే ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏ ఫీల్డ్లో అయితే మీరు వెళ్తారో ఆ ఫీల్డ్లో మీరు కొంత తోపై ఉండాలి.
అప్పుడు మాత్రమే తీసుకుంటారు. ఇంటర్వ్యూస్ టఫ్గా ఉంటాయి. బట్ మీరు స్కిల్డ్ అయితే, నాలెడ్జ్ ఉంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ ద బెస్ట్. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, సాలరీస్ బాగుంటాయి, మీకు ఎవ్రీ ఇయర్ హైక్స్ బాగుంటాయి. ప్రొడక్ట్ కంపెనీస్లో వర్క్ చేసి మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా డిమాండ్ అయితే బాగుంటాయి. అంటే మీరు అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ శాలరీ ఇస్తాం, ఎక్కువ హైక్ ఇస్తాం అనేది తీసుకుంటారు. సో ఇదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉండే అడ్వాంటేజ్. బట్ నేను చెప్పాను కదా, మీరు హైలీ స్కిల్డ్ అయి ఉండాలి దేంట్లో అయినా కూడా, అప్పుడు మాత్రమే మీరు వెళ్ళగలరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ టాప్ టైప్ ఆఫ్ కంపెనీస్ గురించి మాట్లాడితే స్టార్టప్స్. అగైన్ ఈ స్టార్టప్స్లో సర్వీస్ బేస్డ్ స్టార్టప్స్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్ స్టార్టప్స్ ఉంటాయి. బట్ స్టార్టప్స్ అని ఎందుకు అంటామంటే, అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆ కంపెనీ పెట్టి లెస్ దాన్ 3 years అయినా ఉండొచ్చు, లేదా 1000 ఎంప్లాయీస్ కన్నా లోపలే ఉంటే మనం వాటిని స్టార్టప్స్ అనొచ్చు. మిగిలిన వాటిని మనం ఎంఎన్సీస్ అని అంటాం కదా. అగైన్ బ్రాంచెస్ కూడా ఓన్లీ ఒక కంట్రీకి లిమిటెడ్ అయి ఉంటే వాటిని మనం స్టార్టప్స్ అంటాం జనరల్గా. మోర్ దెన్ 2 or 3 ఉంటే అది మల్టీనేషనల్ కంపెనీస్ అనుకోవచ్చు. సో ఈ స్టార్టప్స్ ఏంటంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో ఉంటారు. లెట్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్రెడ్ యాప్ మీరు వినే ఉంటుంది కదా, యాడ్స్ వస్తుంటాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్స్ కానీ వచ్చి ఇవన్నీ కూడా. అది ఒక 3 years 4 years నుంచి స్టార్ట్ అయింది కదా. అదేంటి మన ఇండియన్ యూజర్స్ మాత్రమే ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. అలాంటివి ఏంటంటే స్టార్టప్స్ అంటారు. అలా కాకుండా మీరే ఏదైనా ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, మీరు ఏదైనా ఇందాక మనం చెప్పాం ఈకామర్స్ సైట్, ఇప్పుడు నాకు ఒక ఈకామర్స్ సైట్ వచ్చింది అంటే ఐడియా వచ్చింది, నేను దాన్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. అదొక స్టార్టప్ ఇప్పుడు నాది. అంటే నేనేమి ఎంప్లాయీస్ అంతమందిని హైర్ చేసుకోలేను, ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. బట్ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎక్స్పర్ట్సే అయి ఉండాలి, లేదంటే నా బిజినెస్ జరగదు. నేను ఎందుకు వేరే వాళ్ళని హైర్ చేసుకుంటాను? స్టార్టప్ ఫౌండర్స్ కావచ్చు, స్టార్టప్ మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జనరల్గా కూడా ఉన్న వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక చిన్న బిజినెస్ ఐడియా ముందుకు తీసుకెళ్ళాలంటే దానిలో ఎక్స్పర్ట్సే నాకు కావాలి. ఇప్పుడు ఈకామర్స్ సైట్ని బిల్డ్ చేయగలిగిన ఒక ఇంజనీర్ కావాలి, నాకు ఒక ఆర్కిటెక్ట్ కావాలి, దాన్ని అమ్మగలిగే ఒక సేల్స్ ఎక్స్పర్ట్ కావాలి, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కావాలి. సో నాకు ఇలాంటి వాళ్ళు కావాలి. కానీ నార్మల్ ఏదో ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చి అంత టైం ఉండదు స్టార్టప్స్. కాబట్టి స్టార్టప్స్లో మీరు వర్క్ చేయాలంటే మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి. అంటే మీరు ఓన్గా అప్లికేషన్స్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయగలిగే అంత కెపాసిటీ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు స్టార్టప్స్లో వర్క్ చేయగలుగుతారు. వీటికి సాలరీస్ బాగుంటాయి. ఎందుకంటే నేను తీసుకునేది ఒకరినిద్దరిని, అంటే వాళ్ళ మీద నేను కంప్లీట్ ట్రస్ట్ పెడుతున్నాను కాబట్టి వాళ్ళు ఎలా అయినా కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. కాబట్టి వాళ్ళని ఎంతైనా ఇస్తాను. నేను 10 మందిని తీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేను. బట్ ఒక ఎక్స్పర్ట్ని పిలిపించి ఒక 1 year లోపల నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించాలంటే నేను చేపిస్తాను. సాలరీస్ బాగుంటాయి. అగైన్ స్టార్టప్లో వర్క్ చేసిన వాళ్ళకి ఏ కంపెనీలో అయినా కూడా డిమాండ్ ఉంటుంది. ప్రొడక్ట్ బేస్డ్కి వెళ్ళినా, సర్వీస్ బేస్డ్కి వెళ్ళినా, ఏ ఎంఎన్సీకి వెళ్ళినా వాళ్ళకి డిమాండ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే స్టార్టప్లో ప్రతి ఒక్కటి స్క్రాచ్ నుంచి వస్తారు, మల్టిపుల్ ఏరియాస్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు స్టార్టప్స్లో ఉండేదే ఒక 10 మంది అనుకుంటే ఆ 10 మందికి 10 different ఏరియాస్ మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది. అది స్టార్టప్లో ఉన్న అడ్వాంటేజ్. అది ఎంఎన్సీస్లో ఇంకా ఎలాంటి కంపెనీ తీసుకున్నా కూడా, ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా అలా ఉండదు. వాళ్ళు దేని మీద వర్క్ చేస్తారో దాని మీద మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని తీసుకునేది అదే కాబట్టి ఏ రోల్కి ఆ స్పెసిఫిక్ పర్సన్ ఉంటారు. బట్ స్టార్టప్లో అలా కదా, అన్నీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని స్టార్టప్స్లో అయితే వాళ్ళే డెవలపర్ ఉంటారు, వాళ్ళే సేల్స్ మెంబర్గా ఉంటారు, వాళ్ళే హెచ్ఆర్గా ఉంటారు. ఇలా మల్టిపుల్ రోల్స్ అయితే చేస్తారు. దానివల్ల కెరీర్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు మీకు ఏ కంపెనీ బెస్ట్ అని. మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ స్కిల్లో ఎక్స్పర్ట్ ఏదైనా బాగా చేస్తారంటే చూస్ బిట్వీన్ స్టార్టప్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. మీకు కొంత సెటిల్డ్గా ఉండాలి, ఎక్కువ ఛాలెంజింగ్ ఉండదు, బట్ మీకు స్కిల్ అయితే బాగా చేయగలుగుతారు, సాలరీస్ బాగుండాలంటే ప్రొడక్ట్ బేస్డ్కి వెళ్ళండి. ఎంత ఛాలెంజ్ అయినా తీసుకుంటాను, ఇనిషియల్ 2-3 years నేను బాగా కష్టపడాలి అనుకుంటే స్టార్టప్స్కి వెళ్ళండి. స్టార్టప్స్లో ఇంకా ఎక్కువ సాలరీస్ ఉంటాయి ప్రొడక్ట్ బేస్డ్ కన్నా కూడా, చాలా కేసెస్లో కూడా. ఇలా కాదు, నాకు నేర్చుకోవడానికి టైం పడుతుంది, నాకు ఏ స్కిల్ వచ్చో కూడా నాకు కాన్ఫిడెంట్గా లేదు, నేను నేర్చుకోవడానికి స్కిల్ కూడా నాకు పర్ఫెక్ట్గా అయితే తెలియదు, బట్ నేను కమ్యూనికేషన్తో మేనేజ్ చేయగలుగుతాను, ఇలా అనుకుంటే మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అయితే వెళ్ళండి. మీరు కామెంట్ చేయండి, మీరు వర్క్ చేస్తుంటే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, సర్వీస్ బేస్డ్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ స్టార్టప్. అలాని సర్వీస్ బేస్డ్లో పనిచేసే వాళ్ళందరికీ స్కిల్స్ ఉన్నామంటే అలా ఏం లేదు. కొంతమందికి అవేర్నెస్ లేక వర్క్ చేస్తారు, కొంతమంది ప్రొడక్ట్ బేస్డ్గా ట్రై చేసి రాక సర్వీస్ బేస్డ్లో వర్క్ చేస్తారు, కొంతమంది ప్రొడక్ట్ బేస్డ్ నుంచి స్టార్టప్ నుంచి షిఫ్ట్ అయి ఉంటారు. ఓకే, నేను 5 years కష్టపడ్డాను, ఇంకా నేను కొంత సెటిల్ లైఫ్ కావాలి, నాకు నేను ఎక్కువ టైం పెట్టలేను, ఎక్కువ హజిల్ కల్చర్లో నేను ఉండలేను అనుకున్న వాళ్ళు కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అయితే వెళ్తారు. ఐ హోప్ ఈ వీడియో స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరైనా ఛానల్కి న్యూ విజిటర్ అయితే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మోర్ క్వాలిటీ కంటెంట్ అయితే నా నుంచి రెగ్యులర్గా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.